సమయంలో ఎంతో ఆప్యాయంగా ఉండేవాళ్ళు అండ్ దాంతోపాటు ఎన్నో సందర్భంలో కలిసిన వ్యక్తులు కూడా. సో అందశ్రీ గారు లేరని వార్త ఎప్పుడు అందించారు? లేడన్నప్పుడు బాధ కలుగుతుంది కదా జీవితంలో. ఆయన చుట్టూ పొద్దున టీవీలో ఒక విలేకరి ఫోన్ చేసి తెలిసిందా సార్ అని అన్నాడు. అప్పుడు నేను టీవీ పెడితే ఈ వార్త చూసి నేను షాక్ అయినా. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఇట్లా కుప్పగూలిపోయిండని చెప్పి బాధపడ్డాను. సో ఉద్యమ సమయంలో చాలా ఆప్యాయంగా ఉండేవాళ్ళు. అవును, ఆయన చాలా కలుపుగోలుగా ఉంటాడు. మనుషులంటే తోని ప్రేమగా ఉంటాడు. చాలా ఆప్యాయంగా పలకరిస్తాడు. ఇంటికి వస్తే ఇంటిల్లిపాదిని పలకరించిపోతాడు. కాబట్టి ఆయనను ఎవరు కూడా మర్చిపోలేరు. గలగల ఆయన పాట ఎట్లా ప్రవహిస్తుంటుందో మాట కూడా అట్లనే ప్రవహిస్తుంటుంది. ఇప్పుడు ఆయన భార్య ఏడ్చుకుంటూ చెప్తున్నది కదా, ఆయన ఉంటే ఇంకొకరిని మాట్లాడినీయడానికి. వాస్తవం అది. తానే మాట్లాడుతాడు, పలకరిస్తాడు, ప్రేమగా అందరినీ ఆప్యాయంగా అందరినీ కూడా ఒక్కొక్కరిని పేరు పేరుతో సంబోధిస్తాడు. అది అందువల్ల ఆయన లేడు అంటే ఇవాళ మనకు నమ్మశక్యంగా లేదు. చాలా బాధ కలుగుతున్నది. మన చుట్టూ అల్లుకొని ఉన్నట్టుగానే అనిపిస్తాడు. గాలి ఎట్లా ఉంటుందో అట్లా అందశ్రీ కూడా ఉంటాడు. అటువంటి వ్యక్తి సడన్గా లేడంటే ఏదో ఒక ఊహించినటువంటి ఒక గ్యాప్ మనం చుట్టూ ఏర్పడినటువంటి మనకు కావలసిన ఒక దగ్గర వ్యక్తి, కుటుంబ సభ్యుడు మాయమైపోయినట్టుగా ఇవాళ బాధ కలుగుతుంది. సార్ తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీ ఇద్దరిని చాలా సందర్భాల్లో ఒకే వేదిక పైన కూడా చూసినాం మేము. సో అసలుకి ఆ వేదిక పైన ఇప్పుడు చూసినా కానీ కోదండరామ్ సార్ కావచ్చు, లేదంటే సార్ కావచ్చు, ఇద్దరు ఉన్న సందర్భమే గుర్తుకొస్తుంటుంది. వాస్తవం. మేము ఆయన పాటలు విని అన్ని చోట్ల వచ్చి పాడాలని కోరితే వచ్చిండు. అన్ని మీటింగ్లకు వచ్చిండు, చాలా మీటింగ్లకు వచ్చి పాట పాడిండు, మాట చెప్పిండు. దాంతో ఆయనతో రావటంతో మీటింగ్ విజయవంతమయ్యాయి. సో అట్లా ఒక ఉద్యమంలో కలిసి పనిచేయగలిగినాం, ఒక ఐక్యంగా నడవగలిగాం. ఏదన్నా తప్పు జరిగితే వచ్చి హెచ్చరికలు చేసేది, గట్టిగా చేస్తే మెచ్చుకునేది, బాగా జరిగింది దీన్ని ఇంకా గట్టిగా చేయండి అనేది. అట్లా ఆయన స్వభావం అది. అందువల్ల ఏంటంటే ఈ కేవలం వ్యక్తిగతమైన అనుబంధాలు నిలవవు. సమాజంలో ఎప్పుడైతే కలిసి పనిచేస్తామో అవి బలంగా నిలబడతాయి. అట్లా ఆయనతోని బలమైన అనుబంధం ఏర్పడ్డది. అందశ్రీ గారిని గుర్తుకు తెచ్చుకున్నా, మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకున్నా, అందరికీ కూడా గుర్తుకొచ్చేది తెలంగాణ ఉద్యమం సమయం. సో అట్లా మీకు బాగా అనుబంధంగా ఉండే ఏదైనా ఒక జ్ఞాపకం చెప్పండి. ఒకటని చెప్పరాదు, ఆయనతో కలిసిన ప్రతి క్షణమే మధురము, చాలా ముఖ్యమైనది. ఏదో ఒక విషయం కొత్త చెప్పేటోడు, మాట్లాడేటోడు, ఏదో ఒకటి మనం అనుకున్నటువంటి దాని గురించి తన ప్రశ్నలు తాను మన ముందు పెట్టేవాడు. చాలా అన్ని రకాలుగా కూడా ఆయన మనిషి ప్రతి క్షణం కూడా మరుపు రాకుండా ఉంటుంది. ఇంటికి వస్తే పాటలు పాడేది, అందరి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కూర్చొని వింటుండేది. అట్లాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీటింగ్కు కలిసిపోతే దారి పొడుగుతా ముచ్చడి చెప్పేది. ఇంకా అది నాన్ స్టాప్ ఉంటుంది. అది దాదాపు మనం విని విధంగా చాలా ఆకట్టుకునే విధంగా కూడా ముచ్చడి చెప్పేది. చాలా విషయాల మీద అడిగి తెలుసుకునేది సమాచారాన్ని. కాబట్టి అదొక అది దండలో మనం కలిసిపోయి ఎట్లా ఉంటామో పూసలన్నీ, అట్లా ఆయనతోని ఆ రకంగా ఉద్యమం అనేటువంటి దండలో మేమందరం ఇమిడిపోయి ఒకరితో ఒకరు సాన్నిధ్యాన్ని పెంచుకొని ఉన్నాం. అప్పుడు సార్ ఎప్పుడైనా భావోద్వేగాలే చూసేది తెలంగాణ ఉద్యమ సభలో, కానీ చాలా సంవత్సరాల తర్వాత అందశ్రీ గారి ఆనందం చూసినాం జే జే హే తెలంగాణ సందర్భంలో. ఆయన అది కోరుకున్నాడు. ఆ పాటకు ప్రజలు గుర్తింపు ఇచ్చిండ్రు, ప్రభుత్వం కూడా ఆమోదిస్తే బాగుండు అని. 10 ఏళ్ల పాటు ప్రభుత్వం అంగీకరించలేదు. ఆ తర్వాత గుర్తింపు దొరికితే బాగా సంతోషించాడు. ప్రజలు ఇచ్చిండ్రు కదా, ప్రభుత్వం ఆమోదించడమే కదా మిగిలింది, దానికోసం ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టాలని చెప్పి అనేవాడు. ఆ గుర్తింపు దొరికినప్పుడు నిజంగా ఆయన ఆనందం మామూలు ఆనందం కాదు. అది సో అదే వేదిక పైన తొలిసారి మేము కూడా చూసినాం అంత ఆనందంగా. ఎప్పుడైనా భావోద్వేగాలతోనే పాటలు అనేది మనం చూసేది. అవును, అది వాస్తవం. మొట్టమొదటిసారి ఆయనకు ఆనంద బాష్పాలు రాలినాయి. అందరం కూడా, ప్రపంచం అంతా కూడా ఆ రూపంలో అందశ్రీని చూసింది. సో ఇట్లా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుబంధం అందశ్రీ గారితో. ఎందుకంటే ఒక గొప్ప రచయిత అండ్ తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర. తెలంగాణ ఉద్యమం అయ్యో ఉంటుందా, లేదంటే తెలంగాణ ఉద్యమం మళ్ళీ కనుమరుగైపోతుందా అనే ఎన్నో సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం సాధించి తీరుతాం అని చెప్పే సాహిత్యంలో అందశ్రీ గొంతు ఒకటి.